అందరం ఇంట్లో రిలాక్స్గా కూర్చుని మాట్లాడుకుంటుంటే రిపీట్ మోడ్లో ఒక పాట వినిపిస్తుంది. మజ్ను సినిమాలోని ఇది తొలి రాత్రి అనే సాంగ్ చాలా బాగుంటుంది. అది 2-3 సార్లు విని ఆ పాట పెడుతున్నవాడు లవ్ ఫెయిల్యూర్ ఏమో అనుకున్నారు ఇంట్లో వాళ్ళు. నేను 6th or 7th క్లాస్ ఉంటాను అప్పుడు. వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాలేదు, కానీ పాట చాలా నచ్చింది. అప్పటికి ఇప్పటికి ఏమైనా మారలేదు అంటే ఇదొక్కటే. వినాయక చవితికి మైకులు పెట్టి మరీ ఊరంతా మనకి నచ్చిన పాటలు వినిపించడం. మిగిలినవన్నీ చాలానే మారిపోయాయి. అప్పట్లో వినాయక చవితి అంటే 1 వీక్ హాలిడేస్. అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఊరు మొత్తానికి ఒకటే బొమ్మ. ఊర్లో ఉండే యూత్ అంతా ఒకటే గ్యాంగ్. ఇప్పుడైతే వీధికో బొమ్మ, ఒకటే ఇల్లు 4-5 సార్లు చందాలు ఇవ్వాలి. అప్పుడు ఒకటే చందా, నచ్చినంత, కుదిరినంత. కానీ బొమ్మ దగ్గర మాత్రం మళ్ళీ అందరూ సమానమే. పొద్దున్న సాయంత్రం 2 సార్లు పూజ, 2 సార్లు ప్రసాదం. యూత్ అంతా వాటాలు వేసుకొని నవరాత్రులు రోజుకొకరు మండపం పనులు చూసుకునేవాళ్ళు. పూజ టైమ్స్ అయిపోయాక నచ్చిన పాటలు పెట్టుకొని బ్రెయిన్ స్టార్మింగ్ గేమ్స్ ఆడుకున్నాం. చెస్, దిక్కుడు దాడి, పులి మేక ఇలాంటి మంచి ఆటలన్నీ నేను అక్కడే నేర్చుకున్నాను. 10-15 అడుగుల బొమ్మలేం లేవు. ఇంట్లో ఎంతది పెడతామో మండపంలో కూడా అంతే. ఖైరతాబాద్లో చాలా పెద్ద బొమ్మ పెడతారు అని చెప్పుకునేవాళ్ళు, కానీ మనం కూడా అలాంటిదే పెట్టాలి అనే కాంపిటీషన్ ఏం లేదు. భక్తికి బొమ్మ సైజుకి లింక్ ఏం లేదనుకుంటా. అండ్ మట్టితో చేయాలి అని ఇలాంటి గొడవలు కూడా ఏం లేవు ఇప్పుడు. అది పెద్ద ప్రాబ్లం కూడా కాదేమో. ఎందుకంటే ఊరి మొత్తానికి ఒకటే బొమ్మ, చిన్న బొమ్మ. అంటే చెరువు మొత్తానికి ఒకటే బొమ్మ. పూజలో కూడా ఊరికి ఒకటే రాజు. నిమజ్జనం అయ్యాక కూడా చెరువు మొత్తానికి ఒకటే రాజు. ఊరు మొత్తం తిరిగి ప్రసాదం పంచిన తర్వాత నిమజ్జనం. అమ్మమ్మ చేయి పట్టుకుని మునిగిపోతున్న బొమ్మని చూసేవాడు. ఆ రోజులు మళ్ళీ రావు. హ్యాపీ వినాయక చవితి.